ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ పేపర్లో మనకి పార్ట్ 2లో అంటే అకౌంటింగ్ పార్ట్ ఏదైతే ఉందో దానిలో మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ లో 2 మార్క్స్ ప్రాబ్లం అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్. ఒక లెక్క అనేది తీసుకుని చేస్తాం. మనం చూస్తే ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ 31st March 2018 అనేది ఇచ్చారు. క్యాపిటల్ ఉంది, ఫర్నిచర్, క్రెడిటార్, క్యాష్, డేటార్స్, బిల్డింగ్స్, వీటన్నిటిని తీసుకుని మనం ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మెట్ లో చేసుకోవాల్సింది లెక్క. అయితే చేయడానికి మనకి ఈజీగా గుర్తుపెట్టుకునే రూల్ ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాసెస్ ప్లస్ అసెట్స్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ గెయిన్స్ ప్లస్ లైబిలిటీస్. యాక్చువల్ గా ఈ రూల్ ఎలా తీసుకున్నాను అంటే నామినల్ అకౌంట్ లో మనం ఆల్రెడీ రూల్ అనేది తీసుకుంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ అక్కడ వరకు తీసుకుంటాం. నెక్స్ట్ అడిషనల్ గా అసెట్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ గెయిన్స్, అడిషనల్ గా దానికి లైబిలిటీస్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా అంటే మనకి ఎక్స్పెన్స్ వస్తే డెబిట్ చేయాలి, లాస్ వస్తే డెబిట్ చేయాలి, అసెట్స్ డెబిట్ చేసుకోవాలి. అలాగే ఇన్కమ్ గెయిన్స్ లైబిలిటీస్ ఏమొచ్చినా కూడా క్రెడిట్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా రూల్ ఈజీగా గుర్తుపెట్టుకుని చేయడానికి ఇంకా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఫార్మేట్ తీసుకున్నాం ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మేట్. మనకి పర్టికులర్స్ డెబిట్, పర్టికులర్స్ క్రెడిట్ అనేసి ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు లెక్క అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం. క్యాపిటల్ అనేది మనకి లైబిలిటీ. లైబిలిటీ అయితే ఏ రూల్ ప్రకారం అంటే ఈ రూల్ ప్రకారం లైబిలిటీని మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. కాబట్టి క్యాపిటల్ అనేది క్రెడిట్, కాబట్టి క్రెడిట్ లో మనం తీసుకోవడం జరుగుతుంది. క్యాపిటల్ అకౌంట్ ఎంత ఉంది అంటే 1 lakh. తర్వాత ఫర్నిచర్, ఫర్నిచర్ అనేది ఎసెట్ కాబట్టి డెబిట్ సైడ్ వచ్చి ఫర్నిచర్ అకౌంట్ అని అమౌంట్ 25,000. తర్వాత క్రెడిటార్స్, ఇది మనకి క్రెడిటే కాబట్టి లైబిలిటీ ఆ రూల్ ప్రకారం మనం క్రెడిట్ లో రాసుకుంటాం. 10,000 ఉంది. తర్వాత క్యాష్ అసెట్, అసెట్ అయితే మనం ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. కాబట్టి డెబిట్ సైడ్ వచ్చి క్యాష్ అకౌంట్ 50,000 ఉంది. 50,000 మనం డెబిట్ లో రాసుకున్నాం. తర్వాత మనకి డేటార్స్, డేటార్స్ అనేది అసెట్ కాబట్టి డెబిట్ సైడ్ రాసుకోవాలి. నెక్స్ట్ బిల్డింగ్స్ 20,000 ఉంది, దాన్ని మనం డెబిట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి అసెట్స్ లైబిలిటీస్ అనేవి కలుస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే డెబిట్ డెబిట్, క్రెడిట్ క్రెడిట్ అనేది రాసుకుని టోటల్ అనేది చేసుకోవాలి. క్రెడిట్ సైడ్ 1 lakh plus 10,000, 1,10,000. ఇటువైపున 25 plus 50,000, 75 plus 15, 19,000 plus 20, 1,10,000. ఈ విధంగా టోటల్ అనేది చూపించాల్సి ఉంటుంది. మనకి ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఏంటంటే రెండు వైపులా కూడా ఈక్వల్ గా వస్తే మనకి ఏంటంటే కరెక్ట్ అయినట్లు. కొన్నిసార్లు డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే సస్పెన్స్ అకౌంట్ అనేది రాసుకుంటాం. అలాంటి ప్రాబ్లం ఉంది ఇంకోటి చెప్తాను.